యాక్షన్! ఎన్నో లక్షల కోట్ల రూపాయలు విలువ చేస్తే అంతులేని సంపద, బంగారు ఆభరణాలు, వజ్రాలు, ఇలా ఒకటేమిటి నిధి అంటే అందులో ఉండే నగలకు లెక్క కట్టడం మానవ మాతృలకు సాధ్యమయ్యే పని కాదు. ఈ క్రమంలో ఏదైనా ఒక ప్రదేశంలో నిధి ఉందని తెలిస్తే కొందరు దుండుగులు దాన్ని సొంతం చేసుకునేదాకా వదలరు. ఇదే నేపథ్యంలో వచ్చిన అనేక సినిమాలను కూడా మనం చూసాం. అయితే సినిమాలోనే కాదు, అలాంటి అంతులేని సంపద ఉన్న కొన్ని ప్రాంతాలు ఇప్పటికీ మన దేశంలో ఉన్నాయి. వాటి గురించి ఇప్పుడు తెలుసుకుందాం. క్రీస్తు శకం 1739లో పర్షియన్ రాజు నాదిర్ షా తన 50,000 మంది సైనికులతో 30,000 మంది ప్రజలను దోచుకున్నాడట. ఎన్నో విలువైన ఆభరణాలను, లెక్కలేనని వజ్రాలను అతను దోపిడీ చేశాడట. అయితే ఆ ఆభరణాల్లో నెమలి సింహాసనం కూడా ఉందట. ప్రస్తుతానికి ఇది ఇరాన్లో ఉంది. అయితే అది తప్ప అతను దోచుకున్న నిధిలో ఇంతవరకు ఒక్క ఆభరణం కూడా ఎవరికీ దొరకలేదట. కొందరేమో ఆ నిధి హిందూ కుష్ లోయలో ఉందని చెప్తున్నారు. సోన్బందర్ గుహల్లో బింబాసర్ అనే రాజుకు చెందిన నిధి ఉందట. ఆ గుహల లోపల సీలింగ్ కు బంగారు పూత ఉంటుంది. అందుకే వాటిని సోన్ బందర్ గుహలు అని పిలుస్తారు. అయితే ఆ గుహ లోపల ఓ రహస్య ద్వారం ఉందట. దీంట్లో నుంచి ఇంకా చాలా లోపల వైపు నిధి ఉందట. ఈ క్రమంలో ఆ రహస్య ద్వారాన్ని బ్రిటిషర్లు ఓసారి తెరిచేందుకు యత్నించారట. కానీ అది వారికి సాధ్యపడలేదట. కృష్ణా నది ఆంధ్రప్రదేశ్ ప్రఖ్యాత కోహినూర్ వజ్రం గురించి తెలుసు కదా. అయితే ఆ వజ్రం కృష్ణా నదిలోనే ఒకప్పుడు రాజులకు దొరికిందట. ఈ క్రమంలో అది ఇప్పుడు ఎక్కడ ఉందో అందరికీ తెలుసు. అయితే నిజానికి కోహినూర్ వజ్రాన్ని పోలిన ఎన్నో డైమండ్స్ ఇప్పటికీ కృష్ణా నదిలో చాలా లోతులో ఉన్నాయట. కేరళలోని తిరువనంతపురంలో ఉన్న పద్మనాభ స్వామి ఆలయం గురించి ఇటీవలి కాలంలో మనం తరచూ వింటూనే ఉన్నాం. అయితే ఆలయానికి చెందిన నేల మాళిగలలో ఎన్నో టన్నుల కొద్దీ బంగారం, వజ్రాలు, ఆభరణాలు ఉన్నాయట. వాటి విలువ 1,00,000 కోట్లకు పైనే ఉంటుందట. కర్ణాటకలోని పశ్చిమ కనుమల వద్ద కొడచద్రి పర్వతాలపై ఉన్న శ్రీ మూకాంబిక ఆలయంలో కింది భాగంలో ఓ రహస్య ద్వారం ఉందట. దాని గుండా వెళ్తే పర్వతాల్లో నిధి ఉన్న ఓ రహస్య గది ఓపెన్ అవుతుందట. అందులో వెలకట్టలేని బంగారు ఆభరణాలు, వజ్రాలు ఇప్పటికీ ఉన్నాయట. మీకు ఈ వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టండి, లేకపోతే కామెంట్ చేయండి. బట్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.